హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి రుత్విక్ ఇప్పుడు చపాతీ పొటాటో కర్రీ తినాలని అడిగాడు. సో వాడి కోసం నేను ఇంట్లో అయితే పొటాటోస్ లేవు రెడీగా. సో మా ఇంటి పక్కన నియర్ బై స్పెన్సర్స్ ఉంది కాబట్టి సో అక్కడికి వెళ్ళి పొటాటోస్ తీసుకొని వచ్చేద్దాం. నేను ఒక పొటాటోస్ కొంటానో దానికి తోడు ఇంకేమన్నా కొంటానో తెలియదు. సో అందుకే ఈ వ్లాగ్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. సో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ. ఓకే, స్పెన్సర్స్కి వెళ్ళాను. అండ్ అక్కడ ఏంటో ఆఫర్స్ ఉన్నాయి. సేవ్ 1 డే 2 ప్యాకెట్స్ కొంటే ఒకటికి 8% అని చెప్పేసి. సో మా అబ్బాయికి లేస్ కావాలంటే లేస్ తీసుకొని తను పొటాటో సాల్టే తింటాడనమాట, క్లాసిక్ సాల్ట్. సో అవన్నీ చూసుకొని ఇంకా ఇవన్నీ మొత్తం అన్నీ దొరుకుతాయి మాకు స్పెన్సర్స్లో, A to Z అన్నీ దొరుకుతాయి అనమాట. అలా షాపింగ్ చేసుకొని ఇక్కడ వెపర్స్ ఉన్నాయి, వెపర్స్ కూడా తీసుకొని అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను తీసుకుని చూపిస్తున్నాను. ఒక్క పొటాటోస్ కాకుండా వాడికి కావాలని చెప్పేసి లేస్, వేఫర్స్, లిమ్కా అండ్ ఇంకా ఏం తీసుకున్నాను, పొటాటోస్ 1/2 kg ఉంటాయి అంతే. పొటాటోస్ తీసుకున్నాను. తర్వాత ఏమో స్పెన్సర్స్ పక్కనే ఒక చిన్న పూల కొట్టు ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి పువ్వులు, మల్లెపూలు, చటాక్ 20 రూపాయలు అంటే అంటే 50 గ్రాములు 20 రూపాయలు అనమాట. సో ఇంకా అలా తీసుకుని, ఎందుకంటే శ్రీరాముడికి మల్లెపూలు పెట్టాలి కదా, సో అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మల్లెపూలు తీసుకున్నాక ఇంకా నేను డైరెక్ట్ వంట చేయడానికి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాటోస్ ఫ్రై చేసేద్దాం అని చెప్పేసి. నేను ఇక్కడ గమనించారా, నేను పొటాటో పీల్ తీయట్లేదు. ఎందుకంటే నాకు పొటాటో పీల్ తీయకుండా ఉంటేనే చాలా ఇష్టం. కర్రీ కూడా చాలా బాగుంటుంది. చూడండి, అది కర్రీ ఉడికిన తర్వాత కూడా పీల్ దానికే ఉంటుంది. అది నీట్గా ఉన్నప్పుడు నేను పీల్ తీయను, చెక్కు తీయకుండానే వండేస్తాను అనమాట. సో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇలా వండుకోకపోతే కనుక ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ అందరికీ తెలిసిందే కదా, అందరూ పొటాటో ఫ్రై అనేది చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా అబ్బాయి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా తనకి మహా ఇష్టంగా తింటాడనమాట పొటాటోస్. ఇంకా నేను అన్నీ ఫాస్ట్గా కట్ చేసుకొని, ఇలా మా హస్బెండ్ వచ్చి అటు ఇటు తిరుగుతున్నారనమాట. ఏం చేస్తున్నావు అంటే, పొటాటోస్ ఫ్రై చేస్తున్నారంటే అసలు బయటికి వెళ్ళొద్దు, చాలా ఘోరంగా ఉంది అబ్బా పరిస్థితి మాత్రం. అసలు ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఏదైనా అవసరం అయితే తప్ప అనవసరంగా వెళ్ళొద్దు. ఏదైనా అవసరం ఉంది ఇంకా తప్పదా అనుకుంటేనే వెళ్ళండి, ఎందుకంటే వరస్ట్ సిచ్యువేషన్ అనమాట ఇది బయట మాత్రం. కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దయచేసి ప్రికాషన్స్ అనేవి, గవర్నమెంట్ చెప్పే ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. ఏమన్నా హెల్త్ ఇష్యూ ఏమైనా ఉంటే కనుక దయచేసి మీరు చూపించుకోండి, ఓకేనా. ఇక్కడ అంతా పొటాటోస్ అన్నీ తీసుకున్నాక ఫోబియా అప్పుడే ఎలా అయిపోద్ది చెప్పండి. మళ్ళీ ఏం చేయాలి, అది నీట్గా క్లీన్ చేసేయాలి, లేకపోతే ఫోబియా అనమాట నాకు అసలుకి. నేను ఫోబియా అనాలి ఇంకోటి అనాలి తెలియదు, కానీ చూసారా ఇక్కడ వాటర్ పోసేసి మళ్ళీ నేను చక్కగా నీట్గా క్లాత్ పెట్టేసి తుడిచేసాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాం. బండి పెట్టేసుకొని సింపుల్, నేను ఇంకేం కొయ్యక్కర్లేదు ఎందుకంటే మేము ఆనియన్స్ తినాం కాబట్టి. సో ఈజీ అండ్ సింపుల్. కొంచెం ఆయిల్ పోసుకున్నాను 1 టేబుల్ స్పూన్. అండ్ అలాగే ఇక్కడ కెమెరా కోసం కెమెరా ఫిట్ చేయడానికి మాత్రం నానా కష్టపడతాను అనమాట. సో అటు పెట్టాలా, ఇటు పెట్టాలా, అటు పెట్టాలా అని చెప్పేసి ఫైనల్గా పెట్టేశాను, కెమెరా ఫిక్స్ చేశాను. అండ్ ఇక్కడ షూట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, బాండీ పెట్టాను, ఆయిల్ పోసాను, తర్వాత నెక్స్ట్ తాలింపు దినుసులు వేసాను అనమాట. వేసిన తర్వాత నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కాదులేండి, మిరపకాయ వేసాను, ఎండుమిర్చి వేసాను, తర్వాత వచ్చేసరికి కరివేపాకు వేసాను. అవి కరివేపాకు తర్వాత నెక్స్ట్ పొటాటోస్ వేసేసుకోవడం అంతే. వేసేసుకొని తగినంత పసుపు అండ్ ఉప్పు నేను కళ్ళుప్పు వాడతాను ఎక్కువగా, మ్యాక్సిమం అదే యూస్ చేస్తాను అనమాట. ఇంకా తప్పదు, ఇంకా అది కరగదు బాబోయ్ అనుకుంటే తప్ప కళ్ళుప్పే యూస్ చేస్తాను. ఇంకా పెట్టేసుకొని జస్ట్ నేను 1 స్పూన్ ఆయిల్ మాత్రమే పోసాను. ఇక్కడ ఇలా మూత పెట్టేసుకొని అడుగంటకూడదు కదా, సో అందుకని చెప్పేసి పైన వాటర్ పెట్టాను బౌల్తో అనమాట. సో ఇలాగా పొటాటో కర్రీ అయితే అయిపోయింది. మీకు చూపిస్తా చూడండి ఫైనల్గా. అస్సలు
చూసారా, ఇంత కూడా అడుగంటలేదు కర్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చపాతీ ప్రిపేర్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇక్కడ నా బాక్స్ చూసారా, నేను ఏం చేశానో, చపాతీ బాక్స్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే స్టిక్కర్స్ అంటించాలి కదా వీటికి. నేను ఏం చేశానంటే వైట్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని చిన్న సైజులో కట్ చేసుకొని ఫెవిక్విక్ అంటించి డబ్బాలకు అంటించేసాను అనమాట. సో ఖర్చు తక్కువ పని అనమాట. మన ఏమంటారు, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఖర్చు తక్కువ పని అనమాట. సో ఇలా చేసుకోండి, చాలా బెస్ట్. అండ్ అలాగే ఇప్పుడు నేను 4 కప్స్ గోధుమ పిండి వేసుకున్నాను. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ అండ్ వాటర్ పోసుకొని చపాతీ పిండి ముద్దలా కలిపేసుకున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ చపాతీ పిండి నానితే చాలండి, సాఫ్ట్గా వస్తాయి. ఇంకా అది మనం అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే పొంగుతాయి అన్నమాట. అంటే ఇంకా ఇప్పుడు వచ్చేసరికి నేను ట్రయాంగిల్ చపాతీలు చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రిపేర్ చేస్తున్నాం పిండి అనేది నేను రోల్గా చేసుకున్న తర్వాత చాకుతో కట్ చేసుకుంటాను అనమాట. సో అన్నీ ఒకే ఈక్వల్గా వస్తాయని చెప్పేసి విడివిడిగా రౌండ్ చేస్తే ఒక్కొక్క షేప్లో వస్తే తక్కువ ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉంటాం కదా, అందుకే ఇలా అయితే క్లారిటీగా ఉంటుందని చెప్పేసి. సో ఇలా నేను రోల్ చేసుకొని చూసారు కదా, ఇలా రోల్ చేసుకొని నేను కట్ చేసుకుంటాను అనమాట పీసెస్ కింద. సో ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 9 10, obviously ఒక 10 పీసెస్ వచ్చి ఉంటాయి, సరిపోతాయి. నేను రుత్విక్ అండ్ మా హస్బెండే కాబట్టి సో మాకు ఇవాళకి డిన్నర్ కింద సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక నేను చపాతీ చేసేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో చెప్పాను కదా ట్రయాంగిల్ చపాతీ అని, మధ్యలో ఆయిల్ పోసుకొని పెట్టేసుకోవడమే. మీకు ఇక్కడ ఫోల్డింగ్ చూపిస్తున్నట్టు చేసుకోవడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇమీడియట్గా 3 చపాతీస్ చేస్తున్నాను, ఎందుకంటే రుత్విక్కి బాగా ఆకలిస్తుంది. అప్పటికే ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందనమాట. సో ఇంకా లేట్ అయిపోతుంది, తను తినాలి కదా చిన్న పిల్లోడు అని చెప్పేసి అప్పటికే అమ్మ ఆకలి అని అడుగుతున్నాడు. సో ఇంకా కంగారుగా చేస్తున్నాను చపాతీ.
సో ఫైనల్గా చపాతీ ఇలా ఉంది, చూసారు కదా. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.